రెస్టారెంట్‌లో ఎక్కువగా మనం రోటీలు, చపాతీలు, పూరీలకి ఆర్డర్ చేసే డిష్ ఏంటో తెలుసా? కడాయి పన్నీర్. సో, ఇవాళ మనం కడాయి పన్నీర్ ఎలా చేసుకోవాలో రెస్టారెంట్ స్టైల్‌లో తెలుసుకుందాము. సో, ఫస్ట్ ఏంటంటే మేము బ్యాటర్‌ని ఆహ్, డఫ్‌ని ప్రిపేర్ చేసుకున్నాము. అండ్ బై ద బై వెల్కమ్ టు భావనాస్ టాక్. సో, సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. సో, కమింగ్ టు ద వీడియో. ఫస్ట్ డఫ్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగా మనం దాన్ని సైడ్కి పెట్టేసుకుంటాం కదా. సో అది ఇదిగో మా వాడు డఫ్ని బాగా మిక్స్ చేస్తానని చెప్పాడు. సో వాడికి కొంచెం ఫిజికల్గా యాక్టివిటీగా ఉంటుందిలే అని చెప్పి మళ్ళీ చపాతీ పిండి అనగానే ఇంక పరిగెత్తుకుంటూ వస్తాడు. సో అది డఫ్ ప్రిపేర్ చేసి సైడ్కి పెట్టుకున్న తర్వాత కమింగ్ టు ద కర్రీ. సో ఫస్ట్ ఏంటంటే ఒక ఎంటీ గిన్నెలో కొంచెం సోంపు, తర్వాత ధనియా పౌడరు లేదా ధనియాలైనా తీసుకోవచ్చు. నేను డైరెక్ట్గా ధనియాలు తీసుకున్నాను. తర్వాత జీరా, కొంచెం కార్డమమ్ము, తర్వాత జీరా అండ్ 2 రెడ్ చిల్లీస్ వేసుకోవాలన్నమాట. అలా కొంచెం దాల్చిన చెక్కను కూడా తీసుకొని ఒక 2-3 మినిట్స్ అండ్ కొన్ని మిరియాలు, ఇది జీరా పౌడర్ తీసుకున్నాము. ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ రాగానే దాన్ని పక్కన తీసేసి కొద్దిగా కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి దానిలో ఆనియన్స్, క్యాప్సికమ్ని కొంచెం ఒక 1-2 మినిట్స్ జస్ట్ ఫ్రై చేస్తామన్నమాట. అది ఎక్కువగా మనం ఫ్రై చేయకూడదు, ఎందుకంటే ఆ క్రంచీనెస్ అనేది పోతుంది. సో ఆ క్రంచీనెస్ని అలానే ఉంచుకుంటూ అండ్ ఓవర్ కుక్ అవ్వకుండా ఒక 1-2 మినిట్స్ జస్ట్ అలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇదిగో ఇట్లా జస్ట్ ఒక 1 మినిట్ 2 మినిట్స్ జస్ట్ అలా ఫ్రై చేసుకున్నాము. ఫ్రై చేసుకున్నాక వాటిని తీసుకొని సపరేట్గా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఈ పన్నీర్ని మనం కొన్ని రెస్టారెంట్ స్టైల్లో లాగా ట్రై చేసాము, కొంచెం పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసుకోవడానికి. ఇదేంటంటే వీడియో తీయడానికి అంత ఎఫెక్టివ్గా లేదు కాబట్టి కొంచెం తీస్తూ కట్ చేయడం వల్ల మీకు అట్లా డాసిల్గా అనిపించవచ్చు. బట్ ద ప్రొసీజర్ ఏంటి అని అంటే ఇదే, ఇట్లా పన్నీర్ని కొంచెం స్లైసెస్గా కట్ చేసుకొని కొంచెం బిగ్ పీసెస్ లాగా కట్ చేసుకొని వాటిని మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ ఇంకొక చిట్కా ఏంటంటే ఫ్రై చేసుకున్న పన్నీర్ని బాయిల్డ్ వాటర్లో వేసామనుకోండి, అవి ఏమవుతుందంటే ఆ ఫ్లఫీనెస్ అనేది అలానే ఉంటుందన్నమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకున్న తర్వాత ఆ ఫ్లఫీనెస్ ఉండాలి పన్నీర్కి అని అన్నప్పుడు దాన్ని తీసి వెంటనే బాయిల్డ్ వాటర్ లేదంటే కొంచెం గరం వాటర్ ఆర్ హాట్ వాటర్లో వేసుకుంటే ఆ ఫ్లఫీనెస్ అలానే ఉంటుంది. అండ్ దానికి కొంచెం మనం టర్మరిక్ పౌడర్ లాంటిది యాడ్ చేసామనుకో కొంచెం కలర్ఫుల్గా అండ్ ఆ ఫ్లఫీనెస్ యాజ్ ఇట్ ఈస్గా అట్లానే ఉంటుందన్నమాట. వేయించినప్పుడు ఎంత సాఫ్ట్ ఉంటుందో అంతే సాఫ్ట్ ఉంటుందన్నమాట. ఇది ఒక కొత్త టిప్ నేర్చుకున్నాను నేను. సో ఈసారి మీరు ఎప్పుడైనా పన్నీర్ ట్రై చేసేటప్పుడు అలాగా కొంచెం హాట్ వాటర్ ఆర్ బాయిల్డ్ వాటర్లో కొంచెం వేసి ట్రై చేయండి. అండ్ అలా పన్నీర్ కట్ చేసుకున్న తర్వాత ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసుకొని మళ్ళీ కొంచెం ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాం అన్నమాట. ఇదేంటనంటే మనకి ప్యూరీ రావడానికి కోసం మనం కొన్ని ఆనియన్స్ని ఇలాగా కట్ చేసుకున్నాము. కట్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకున్నాము. స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని బ్రౌన్ వచ్చేదాకా మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలాగా రెడ్డిష్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 3-4 మినిట్స్ అట్లాగా కొంచెం హీట్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ మేమేం చేసామనంటే సైడ్గానే ఒక దానిలోనేమో పన్నీర్ని వేయించుకుంటూ ఒక దానిలో సైమల్టేనియస్గా ఫ్రై చేసుకున్నాము. ఎందుకంటే అంత టైం లేకుండే ఒక్కొక్కటి వేయించుకొని చేయాలనంటే పిల్లలతో చాలా టైం, నాకు అంత టైం ఉండదు. సో అందుకని సైమల్టేనియస్గా 2 గిన్నెలు పెట్టేసుకొని చేసేసుకున్నాము సైడ్ బై సైడ్. సో ఇలాగ డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇట్లాగా కొంచెం బాగా రెడిష్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా మనం ఫ్రై చేసుకొని ఇంకా దానిలో ఇప్పుడు ముందుగానే రుబ్బి పెట్టుకున్న టమాటా ప్యూరీని యాడ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇదేంటంటే ఒక 2 మన క్వాంటిటీని బట్టి మేమైతే ఒక 2 టమాటోస్ని తీసుకొని జస్ట్ మిక్సీ వేసేసాము పచ్చి టమాటాలని. సో అది ఆనియన్స్ దానిలో మిక్స్ చేసేసుకున్నాం. అండ్ ఇది పచ్చి వాసన పోయేదాకా మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఎట్లా ఉండాలనంటే ఆ ఆయిల్ ఏదైతే మనం వేసామో ఆయిల్ పైకి రావాలన్నమాట. సో ఇదిగో చూసారా,
కొంచెం టర్మరిక్ యాడ్ చేసుకొని దానిలోనే ఇది బాగా టమాటాలని ఫ్రై అయ్యేదాకా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి కొంచెం లేయర్ లాగా తేలేదాకా టమాటాస్ని ఫ్రై చేసుకోవాలి బాగా. సో అట్లాగా మనకి వచ్చింది అని అంటే ఆయిల్ పైకి టమాటాస్ బాయిల్ అయిపోయి ఫ్రై అయినట్టు లెక్క. అప్పటిదాకా కొంచెం ఉడికించుకుంటూ పక్కనే ఉన్న పన్నీర్ని వేయించుకుంటూ చేసుకోవాలి. సో చూసారా, అలా అది అవుతున్న టైంలో కొంచెం కర్డ్ని తీసుకొని బాగా మజ్జిగలాగా కొంచెం థిక్ మజ్జిగలాగా తీసుకొని దాన్ని బాగా అలా మిక్స్ చేసుకొని ఆల్రెడీ ఫ్రై అయిపోయిన టమాటా దానిలో వేసాము. సో కర్డ్ అండ్ ఇది బాగా మిక్స్ చేసుకున్నాము. సో దట్ మనకి కరెక్ట్ టెక్స్చర్, పోస్చర్ అండ్ దెన్ టేస్ట్ మనకి యాడ్ అవుతుందనమాట. మరియు పుల్లటి పెరుగు ఉండకూడదు, అలా అని బా తీయటిది ఉండదు. అంటే కొంచెం మీడియం సైజ్డ్గా ఉన్న దానిలో చూసుకోవాలి. అండ్ చూసారా, ఆల్రెడీ ఫ్రై అయిపోయిన పన్నీర్ని అండ్ దెన్ మనం ఫస్ట్లో తీసుకున్న ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ 1 మినిట్ బాయిల్ చేసుకున్న క్రంచెస్ని యాడ్ చేసుకున్నాము ఈ కర్డ్ మిక్సీలో. సో అట్లా మిక్స్చర్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న సోంపు, ధనియా పౌడర్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా దీనిలోనే యాడ్ చేసుకుంటాం అనమాట. ఆ మిక్సీ పౌడర్ని ఇప్పుడు ఈ అన్ని ముక్కల్లోకి మనం ఈ కర్రీలోకి యాడ్ చేసుకుంటాము. సో యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు దీన్ని బాయిల్ అవ్వనిచ్చి కొద్దిగా కొత్తిమీర వేసేసి పైన జీరా అండ్ సాల్ట్ వేసుకోవాలన్నమాట. దానికి సరిపడా సాల్ట్ అండ్ దెన్ కొద్దిగా షుగర్ వేసుకుంటాము టు మెయింటైన్ ద టేస్ట్. సో ఆ టేస్ట్ని అలానే మెయింటైన్ చేసుకోవడానికి కొంచెం షుగర్ కూడా వేసుకొని దాన్ని ఒక 2 మినిట్స్ అట్లాగా మనం బాయిల్ చేసుకుంటాము. బాయిల్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ చేసుకొని అండ్ ఇలాగా రెడీ అయిపోయిన తర్వాత పూరీలని ఆల్రెడీ డఫ్ ప్రిపేర్ చేసుకున్న పూరీ డఫ్ని పూరీలాగా ఒత్తుకొని పూరీలు వేసుకొని అండ్ సర్వ్డ్ విత్ కడాయి పన్నీర్. అండ్ ఇలా ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ని ఎంజాయ్ చేసాము. మీరు కడాయి పన్నీర్ని ఎలా చేసుకుంటారు అనేది మాకు మెన్షన్ చేయండి. నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు భావనా స్టాక్ మర్చిపోకండి. బాయ్.